ప్రపంచాన్ని గెలిచాడు, కానీ సంపాదించుకున్నాడు. ఒకడు లోకమంతా సంపాదించుకొని వాడి ప్రాణమును పోగొట్టుకుంటే వాడికి ఏమి ప్రయోజనము? కనుక అంత సంపాదించాను, కానీ ఒట్టి చేతులతోనే మన వస్తువు ఏమి తీసుకొని రాలేదు, పోతూ ఏమి తీసుకొని పో. అయితే ఒక మాట మాత్రం ఉంది, మనం వెళ్ళేటప్పుడు మన ముందు మన వెనక మన పాపాలు బాడీ గార్డ్ లాగా ఉంటాయి. ఏమ్మా, మన పాపాలు ఏదంటాయంట? ముందు ఉంటాయంట. నేరస్తుని తీసుకెళ్ళేటప్పుడు పోలీస్ కానిస్టేబుల్ ముందు ఒకడు ఉంటాడు, వెనక ఒకడు ఉంటాడు. పారిపోవడానికి వీల్లేదు. ఇక కొందరి పాపములు వారికి ముందుగా, అదే ఆ మాటే ఉంది బైబిల్లో, మాట నా సొంత మాట కాదు. కొందరి పాపములు వారిని వెంబడించి కనుక వారి వెళ్తాయి, వారి వెనక వస్తాయి. కాబట్టి ఆ పాపాలు మరి అవి ఎలా పోగొట్టుకోవాలంటే నువ్వు చేసే పుణ్యకార్యాల వల్ల పాపాలు పోవు. దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము పాపంలోనే పుట్టి పాపంలోనే పెరిగి పాపంలోనే చనిపోతే పాతాళం మనల్ని పట్టుకుంటుంది. అంటే ఈ పాపాలు పాతాళానికి తీసుకెళ్తాయి. కనుక ఆ పాతాళం నుండి, ఆ మరణములో నుండి జీవములో